హైదరాబాద్ లో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిదారులపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు మొదలుపెట్టింది. ఏళ్ల తరబడి పన్నులు చెల్లించని కమర్షియల్ భవనాలను సీజ్ చేస్తున్నారు అధికారులు. ఫైనాన్షియల్ ఇయర్ ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో పన్నుల వసూలపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 2300 కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలు చేసినా ఇంకా భారీగా బకాయిలు ఉండటంతో ఎక్కడికక్కడ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిదారులపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ బిల్డింగ్స్ ను టార్గెట్ చేస్తూ సంవత్సరాలుగా పన్నులు చెల్లించని వారిని గుర్తిస్తోంది. కొంతమంది యజమానులు 5 నుంచి 10 సంవత్సరాలుగా ట్యాక్స్ చెల్లించలేదని తెలిపారు. బకాయిలు చెల్లించాలంటూ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఇప్పుడు సీజ్ చేస్తున్నామన్నారు అధికారులు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరానికి 3000 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అధికారులు. ఇప్పటి వరకు 2300 కోట్లకు పైగా వసూలు చేసినప్పటికీ ఇంకా 700 కోట్లకు పైగా పన్ను పెండింగ్లో ఉంది. మొత్తం 28,20,000 ఆస్తుల్లో 19 లక్షల ఆస్తులే ట్యాక్స్ చెల్లించగా మిగిలిన 9 లక్షల ఆస్తుల యజమానులు ఇంకా బకాయిలు చెల్లించలేదన్నారు అధికారులు. ఫీల్డ్ లో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి బకాయిలు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ బిల్డింగ్స్ వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ తక్షణమే చెల్లింపులు చేయాలని నోటీసులు ఇచ్చారు. స్పందించకపోతే ఆస్తులను అక్కడికక్కడే సీజ్ చేస్తున్నారు. సోమాజిగూడలో 6 కోట్ల 16 లక్షల బకాయిలతో ఉన్న క్షత్రియ హోటల్స్ భవనాన్ని అధికారులు సీజ్ చేశారు. నాంపల్లిలోని అరోరా కాలేజీపై 1 కోటి 28 లక్షల బకాయిలు ఉండటంతో ఆ బిల్డింగ్ ను కూడా సీజ్ చేశారు. గోషామహల్ ప్రాంతంలో సర్నా ట్రాన్స్పోర్ట్ సంస్థపై 43 లక్షల 78 వేల బకాయిలు, అలాగే సోనీ సెంటర్ భవనంపై 39 లక్షల 68 వేల బకాయిలు ఉండటంతో సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ సర్కిల్లో షాహిం సుల్తాన్ క్లాత్ సెంటర్, నాగార్జున సర్కిల్లో సింఫోసిస్ బిజినెస్ సొల్యూషన్స్ భవనాలపై కూడా లక్షల రూపాయల బకాయిలతో చర్యలు తీసుకున్నారు. బకాయిలు చెల్లించని యజమానులకు జీహెచ్ఎంసీ అధికారులు చివరి నోటీసులు జారీ చేశారు. వెంటనే ట్యాక్స్ చెల్లించకపోతే భవనాలను సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటీఎస్ పథకం కింద వడ్డీపై 90% వరకు రాయితీ పొందే అవకాశం ఉందని వెంటనే వినియోగించుకుని బకాయిలు క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో లక్ష్యాన్ని చేరుకునేందుకు ట్రై కమిషనరేట్ల అధికారులు వర్క్ స్పీడ్ పెంచారు. బకాయిలు చెల్లించని యజమానుల బిల్డింగ్లను సీజ్ చేస్తున్నారు.